హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎల్బీ డ్రాయింగ్స్. డ్రాయింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు డ్రాయింగ్ నేర్చుకోవాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చాలా మంచి మంచి డ్రాయింగ్స్ మీరు డ్రా చేయొచ్చు. అలా మంచి మంచి డ్రాయింగ్స్ గీయాలి అంటే ముందు చిన్న చిన్న డ్రాయింగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. మీరు చిన్న చిన్న డ్రాయింగ్స్ గీయటం స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద డ్రాయింగ్స్ చాలా నీట్గా, చాలా ఒరిజినల్గా, రియాలిటీగా మీరు గీయగలుగుతారు. ఎలా గీయాలో మీకు నేను నేర్పిస్తాను. మీరు నేర్చుకోవాలి అంటే మీరు డ్రాయింగ్స్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు మీరు డ్రాయింగ్స్ని గీస్తూనే ఉండాలి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ హ్యాండ్ అనేది ఆటోమేటిక్గా తిరిగిపోతూ ఉంటుంది. మీరు పెన్సిల్ని ఎటు రొటేట్ చేస్తే అటు తిరిగిపోతుంది. ఆ విధంగా మీరు ఏ డ్రాయింగ్ అయినా సరే చాలా సునాయాసంగా గీయగలుగుతారు. అలా మీరు గీయాలి అంటే ఇప్పుడే మీరు డ్రాయింగ్స్ వేయటం స్టార్ట్ చేయండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా డ్రాయింగ్స్ మొదలు పెట్టాలో, ఎలా డ్రాయింగ్స్ని గీయాలో నా వీడియోస్లో మీకు నేర్పిస్తాను. అయితే ఈరోజు వీడియోలో చాలా చిన్న డ్రాయింగ్, చాలా సింపుల్గా ఉంటుంది. ఈరోజు నేను మీకు గీసి చూపిస్తాను. మీరు ఈ డ్రాయింగ్ని 1-2 సార్లు చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా మీరు డ్రాయింగ్ నేర్చుకోగలుగుతారు. ఓకే, స్టార్ట్ చేద్దామా? మీరు డ్రాయింగ్ గీయటానికి కావలసిన వస్తువులు చూడండి. ఒక వైట్ పేపర్, ఒక హెచ్బి పెన్సిల్ తీసుకోండి. నేర్చుకున్నంత వరకు ఈ హెచ్బి పెన్సిల్ సరిపోతుంది. దీంతోపాటు కలర్ పెన్సిల్స్ కానీ, కలర్ స్కెచెస్ కానీ మీ దగ్గర ఉంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఎరేజర్. ఈ రెండిటితో పాటు ఈ పెన్సిల్ని మనం పాయింట్ తీసుకోవడానికి షార్ప్నర్ కూడా ఒకటి ఉండాలి. డ్రాయింగ్ గీసేటప్పుడు చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అలాగని వెనకడుగు వేయాల్సిన పని లేదు. మనం గీయాలి, ఏదైనా రాంగ్గా ఉందంటే ఎరేజర్ తోటి మనం ఎరేజ్ చేసుకొని ఒక డ్రాయింగ్ని గీయటానికి మనము ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు డ్రాయింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక చిన్న ఫ్లవర్ని గీద్దాం. అది ఎలాగూ ఎంత సింపుల్గా గీయాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక చిన్న చుక్క ఇలా పెట్టుకొని ఈ ఎడ్జిని తీసుకొచ్చేసి ఇక్కడ కలపాలి. హాఫ్ రౌండ్గా కలపాలి. ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఈ ఎడ్జి కలపాలి. తర్వాత వచ్చేసి ఈ రెండిటి మధ్యలో నుంచి చూడండి, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని ఈ విధంగా కలపండి. ఇక్కడ నుంచి ఈ విధంగా కలపండి. ఓకే, తర్వాత ఇది చిన్న ఫ్లవర్. ఇక్కడ నుంచి కాడ గీయాలి కదా, కాడను గీయండి స్టడీగా కిందకి. ఇక్కడ స్టార్ట్ చేసి ఈ విధంగా కిందకి స్టడీగా కింద గీసేయండి. ఈ లైన్కి ప్యారలల్గా ఇంకొక లైన్ గీయండి. ఇప్పుడు మనకి ఫ్లవర్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఆకులు గీయాలి. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఇక్కడి నుంచి అదే దూరంలో ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి సింపుల్గా తర్వాత వచ్చేసి ఈ పాయింట్ని ఈ పాయింట్తో కలుపుకోవాలి. సేమ్ ఇది ఎట్లా వచ్చిందో ఇది కూడా అలాగే రావాలి. చూడండి, ఇక్కడ ఎడ్జి ఉంది కదా, ఫైనల్లో ఈ పాయింట్ని తీసుకొచ్చేసి ఇక్కడ కలుపుకోవాలి. ఓకేనా? లేదంటే ఇక్కడి నుంచి ఇలాగైనా కలుపుకోవచ్చు, లేదంటే ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇలాగైనా కలుపుకోవచ్చు. మీరు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా గీసుకోండి. ఓకే, అలాగే ఈ పాయింట్ని కూడా తీసుకెళ్ళి నేను ఈ ఎడ్జి కలుపుతున్నాను. ఇప్పుడు చూడండి, మనకి ఒక ఫ్లవర్, 2 లీవ్స్ వచ్చినాయి. వీటికి కలరింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా గీసిన పెన్సిల్ స్కెచ్ మీద బ్లాక్ స్కెచ్ తోటి అవుట్లైన్ గీసుకోండి. ఎందుకంటే మనం స్కెచింగ్ చేసేటప్పుడు అవుట్లైన్ క్లియర్గా కనపడటానికి. తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ స్కెచ్ తీసుకోండి.
చూడండి ఈ విధంగా లీవ్స్కి గ్రీన్ కలర్ వేసుకోవాలి.